టీ20 ప్రపంచ కప్ టైటిల్ పోరులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మొదటగా భారత్ బ్యాటింగ్ చేయనుంది. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో ఉన్న కౌన్సిల్ టౌన్ ఓవల్లో స్టేడియం ఈ టైటిల్ మ్యాచ్కు వేదికైంది. ఫైనల్ ఫైట్లో ఇండియా గెలవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే ఎలాగైనా మ్యాచ్ గెలిచి టైటిల్ గెలవాలని సౌత్ ఆఫ్రికా పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు 3 సార్లు ఫైనల్కి చేరిన టీమిండియా ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలుచుకుంది. సౌత్ ఆఫ్రికా టీ20 వరల్డ్ కప్లో ఫైనల్కు చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ జరిగే పట్టణంపై బ్రిడ్జ్ టౌన్ వర్షం పడే అవకాశం అధికంగా ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మ్యాచ్ మధ్యలో వర్షం పడితే మ్యాచ్ను రిజర్వ్ డే అయిన మరుసటి రోజు నిర్వహించనున్నారు. ఒకవేళ రిజర్వ్ డే రోజు సైతం వర్షం పడినా మ్యాచ్ కొనసాగడం అసాధ్యమని భావిస్తే అంపైర్లు ఇరు జట్లు సంయుక్తంగా టైటిల్ గెలిచినట్లు ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, టీ20 ప్రపంచ కప్ టైటిల్ పోర్లో భారత్ అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్స్ యామి. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు ప్రారంభమైందని చెప్పాలి. టాస్ గెలిచినటువంటి ఇండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాటు మొదటి ఓవర్ నుంచే తన స్పిన్ ని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి ఓవర్లోనే ఇండియా 15 రన్స్ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. కోహ్లీ వరుసగా 3 4లతో మొదటి ఓవర్లోనే ఇండియా 15 రన్స్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రెండు జట్లు కూడా దక్షిణాఫ్రికా అదేవిధంగా ఇండియా ఈ రెండు జట్లు కూడా ఓటమి అనేది ఎరగకుండా రెండు జట్లు ఫైనల్ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ రెండు జట్ల మధ్య జరిగేటటువంటి ఫైనల్ మాత్రం హోరాహోరీగా జరగబోతుందనే చెప్పాలి. ఎందుకంటే రెండు టీంలకు సంబంధించినటువంటి అంశంలో బలబలాల అంశంలో ఒకవైపు ఇండియా అటు బ్యాటింగ్ కానీ ఇటు బౌలింగ్ విభాగంలో బలంగా కనిపిస్తున్నప్పటికీ అదే విధంగా మరొకవైపు అదే స్థాయిలో దక్షిణాఫ్రికా సైతం అటు బ్యాటింగ్ తో కానీ ఇటు బౌలింగ్ లో కానీ రెండు విభాగాల్లో కూడా పటిష్టంగా ఉంది. కాకపోతే ఫైనల్ స్టేజ్ లో దక్షిణాఫ్రికా మాత్రం కొంత తడబడుతుంది. ఫైనల్లో ఇప్పటి వరకు కూడా టీ20 ప్రపంచ కప్ లో ఫైనల్ చేరినటువంటి పరిస్థితి అయితే కానీ ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి దాఖలాలు. ఎప్పుడైనా సరే దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్లోనే వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ తాజాగా మొదటిసారి దక్షిణాఫ్రికా ఫైనల్ చేరడంతో అదే విధంగా మరొకవైపు ఇండియా ఇప్పటి వరకు కూడా 2007లో దాదాపు 17 సంవత్సరాల క్రితం ధోని ఆధ్వర్యంలో మొదటిసారిగా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ తర్వాత అనేక సార్లు టీ20 ఫైనల్ కి వెళ్ళినప్పటికీ పరాభవం మాత్రం ఎదురైంది. ఈసారి ఆస్ట్రేలియాతో జరిగినటువంటి వన్డే ప్రపంచ కప్ లో కూడా ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయినటువంటి చేదు జ్ఞాపకాన్ని ఈ టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో గెలిచి ఆ చేదు జ్ఞాపాన్ని చేర్చేసుకోవాలనేటటువంటి సంకల్పంతో ఇండియా ప్రస్తుతం ఆడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిన. మరొకవైపు దక్షిణాఫ్రికా సైతం ఐసీసీకి సంబంధించినటువంటి ప్రపంచ కప్పులు కానీ అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ కానీ ఇప్పటి వరకు కూడా గెలిచిన దాఖలాలు లేవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టీ20 ప్రపంచ కప్ను గెలవాలనేటటువంటి లక్ష్యంగా దక్షిణాఫ్రికా సైతం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు. ఎందుకంటే వెస్టిండీస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు సంబంధించి వర్షాభావం ఉన్నప్పటికీ మ్యాచ్ ప్రారంభమయ్యేటటువంటి సమయానికి మాత్రం ఎటువంటి వర్షం లేకపోవడంతో ప్రస్తుతం మ్యాచ్ అయితే సజావుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి బ్యాటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నటువంటి ఇండియా మాత్రం జోరుగా తన బ్యాటింగ్ మాత్రం ప్రారంభించిందని చెప్పలేము. రైట్, థ్యాంక్ యూ.